నమస్కారం. ఈ నెల 7, 9వ తేదీలలో పాడేరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్ 17 ఆర్చరీ విభాగంలో పాల్గొన్న తణుకు మాంటిసోరీ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ విద్యార్థి నెట్టా హంసనికి కాంస్య పథకం లభించినట్లు ఈ సంస్థ డైరెక్టర్ అనపర్తి ప్రకాశ్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే వచ్చే సంవత్సరం జనవరి 5 నుండి 11 తేదీ వరకు రాంచీ నగరంలో జరిగే జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో పాల్గొనేందుకు కూడా ఆమె అర్హత సాధించి స్కూల్కు గర్వకారణంగా నిలిచినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు హంసని ఈమెను ప్రోత్సహించిన తల్లిదండ్రులను, శిక్షణ ఇచ్చిన కోచ్ పార్వతీ చకియాను ఆయన అభినందించారు. డిసెంబర్ 13వ తేదీ రెండో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా వెల్లడించారు. తాడేపల్లిగూడెంలోని కోర్టు హాలులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సువర్ణ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజీ పడదగిన కేసులు చాలా ఉన్నాయని, ఇరు పార్టీలు కూర్చుని మాట్లాడుకుని రాజీకి వస్తే లోక్ అదాలత్లో అవార్డు ఫైనల్ చేయడం జరుగుతుందన్నారు. దీని మీద అప్పీల్కు వెళ్లడానికి కూడా అవకాశం ఉండదన్నారు. డిసెంబర్ 13వ తేదీన రెండవ శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి దాదాపు ఒక నెల రోజులు టైం ఉంది. కాబట్టి కోర్టుల్లో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు చాలా వరకు ఉన్నాయి. అంటే రాజీ పడ తగిన కేసులు, చిన్న చిన్న కేసులు అంటే థెఫ్ట్ కేసులు కావచ్చు, అలాగే కొట్లాట కేసులు కానీ, చిన్న చిన్న గొడవలు సంబంధించిన కేసులు, ఇవన్నీ కూడా కాంపౌండబుల్ కేసుల కింద ఉంటాయి. వీటిని సింపుల్గా ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకొని రాజీ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి లోక్ అదాలత్లో సెటిల్ అయిపోతే ఆ మ్యాటర్ పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది. అలాగే సివిల్ తగాదాలు కూడా, పార్టీషన్ దావాలు కావచ్చు, లేకపోతే బార్డర్ డిస్ప్యూట్స్ కానీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే లోక్ అదాలత్లో అవార్డు ద్వారా వాళ్ళు సెటిల్మెంట్ చేసిన టర్మ్స్ని మేము రికార్డ్ చేసి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ సూర్యకిరణ్ శ్రీ, 1వ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె లలితాదేవి, 2వ అదనపు జిల్లా జడ్జి ఈ అన్నామణి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వార్ల ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ ఆరేటి వీరన్నబాబు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. బ్రిటిష్ వలసదారులకు వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బిర్సా ముండా భారత స్వాతంత్ర్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన యోధుడని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం జరిగిన ముండా 150వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తక్కువ వనరులు ఉన్నా పట్టుదలతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని, యువతకు ప్రేరణనిచ్చే వ్యక్తిత్వం ఉండాదని చెప్పారు. ప్రభుత్వం గిరిజనులకు విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సౌకర్యాలపై దృష్టి పెట్టిందని అన్నారు. అలాగే గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రంలోని 9 మంత్రిత్వ శాఖలు కలిపి 23 ముఖ్య పథకాలు రూపొందించాయని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అతి పిన్న వయసులో చాలా పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యం, సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని పేరు ఉండేది సామ్రాజ్యానికి. అటువంటి వారిని సైతం
ఒక్కడే ఎదుర్కొని ఏదైతే మన తెగల యొక్క ఆత్మ గౌరవం ఉందో ఆ ఆత్మ గౌరవాన్ని తట్టి నిద్ర లేపుతూ, ఎందుకంటే ఆ సందర్భంలో ఎప్పుడైతే బ్రిటిష్ ఆంగ్లేయులు మన దేశానికి వచ్చారో ప్రధానంగా షెడ్యూల్డ్ తెగల్లో వారి మీద దౌర్జన్యం చేస్తూ భూస్వామ్య వ్యవస్థకి వారి సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తూ వారి భూములు కావచ్చు, అదే విధంగా అన్ని విధాలా కూడా వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ బిర్సా ముండా గారు ముందుకు వచ్చి నేను ఒక్కడైనా పర్వాలేదు, ఖచ్చితంగా నా తెగల వారికి నేను న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి వారి ముందుకు వచ్చినటువంటి నేపథ్యం. ఇక్కడ శ్రీశ్రీ గారిది ఒక చిన్న పద్యం నాకు గుర్తుకొస్తుంది. అదేమిటంటే, సొంత లాభం కొంత మాని పొరుగువాడికి తోడు పడబోయి, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లోనే బిర్సా ముండా గారు దాన్ని అనుకరించారేమో అని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే నాకు కాదు, నాకు వచ్చినటువంటి కష్టం కాదు, నా తెగల వారికి నా చుట్టూ ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి ఇబ్బందిని నేను ఏ విధంగా దూరం చేయగలను అంటే స్వలాభాపేక్ష మాత్రమే కాకుండా చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా రక్షణ కల్పించాలి. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని కెఎన్ జ్యోతిలు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక యానాదుల కాలనీలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వ్యక్తిగత సామాజిక శుభ్రతపై ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంటూ మన చుట్టుపక్కల కూడా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరికి కలుషితం లేని త్రాగునీటిని అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తుందని. స్వాతంత్రం వచ్చి ఇంత కాలం అయినప్పటికీ కూడా చాలా గ్రామాల్లో లేకపోతే లోతట్టు ప్రాంతాల్లో కానీ స్లమ్ ఏరియాలో కానీ ప్రజలకు ఇంకా అవగాహన కల్పించాలనే ఆలోచనతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఇవాళ పూర్వంలో ఉన్నటువంటి ఒక 80-90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నట్లయితే చూడండి, వాళ్ళకి ఇవాళ కూడా బీపీలు కానీ షుగర్లు కానీ ఎక్కడ కూడా ఇది లేకుండా ఆరోగ్యవంతంగా ఉన్నారు. కానీ ఈరోజు మనం 20 సంవత్సరాలు వచ్చేసరికి పుట్టబోయే పిల్లలకు కూడా కొంతమందికి షుగర్లు వస్తున్నాయి. 20 సంవత్సరాలు వచ్చేటువంటి వాళ్ళకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని అంతటికీ కారణం ఒకటి, మన ఆరోగ్యాలు మనం తినేటువంటి తిండి ప్రధానంగా ఉన్నటువంటి అంశం. మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారంలో ఉన్నటువంటి లోపాలు. రెండోది మన పరిశుభ్రత. ఇవాళ మనం పూర్వం నుంచి కూడా చెప్తా ఉన్నాం, చదువుకునే రోజుల కాడి నుంచి కూడా మా టీచర్స్ కానీ అందరూ చెప్తా ఉన్నారు, దోమలు ఈగలో వాలితే కనుక మనం తినేటువంటి ఆహార పదార్థాల మీద దేని మీద నుంచి మన ప్రమాదం అని. వాటితో పాటు డ్రైన్ సమస్య, పట్టణాల్లో ముఖ్యంగా డ్రైన్. మన ఇంటి ముందు ఉన్నటువంటి డ్రైన్ ఏదైతే ఉందో సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఉన్నటువంటి చెత్త ఇల్లు ఊడ్చుకున్నప్పుడు కానీ కిచెన్లో ఉన్నటువంటి కూరగాయలు తరుగుతున్న చెత్త కానీ ఏ చెత్త అయినా సరే తీసుకుని వచ్చి మన ఇంటి ముందున్న డ్రైన్లో మన చాటతో అట్లా పడేస్తాం అంతే. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం అశేష భక్తజనంతో కిటకిటలాడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం సుప్రభాతం, తొలిహారతి అనంతరం దర్శనాలు మొదలయ్యాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లలో భక్తులకు మంచినీళ్ల సదుపాయం, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ఉచితంగా బ్యాటరీ కార్లలో పార్కింగ్ నుంచి గుడి వరకు వెళ్లే సదుపాయం, మెడికల్ క్యాంపులు సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లన్నీ దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రతి
ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరు కలెక్టరేట్లో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత సమాజ పరిశుభ్రత నినాదంతో విద్యార్థులు ఉద్యోగులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వేతర సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. మన ఇంటితో పాటు చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, సెట్ వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటివారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్చరీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో బంగారు, వెండి పతకాలను సాధించిన క్రీడాకారులను భీమవరంలో అభినందించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటాలని విజేతలకు హితవు. భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి అండగా నిలవాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్న ఎమ్మెల్యే పులపర్తి. వెంకన్న గుడిలో ముగిసిన ఆలయ పవిత్ర ఉత్సవాలు. తణుకు మాజీ ఎమ్మెల్యే ప్రజానాయకులు వైటీ రాజాకు ఘన నివాళులర్పించిన ఆయన అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు. గిరిజన హక్కుల కోసం పోరాడుతూ స్వతంత్ర ఉద్యమాన్ని నడిపిన భగవాన్ బిర్సా ముండా నేటి ప్రజలకు ఆదర్శం. తణుకులో పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. తణుకు గ్రంథాలయ పుస్తక ప్రదర్శనను ప్రారంభించి విద్యార్థులకు హితవు పలికిన సీనియర్ న్యాయవాది వీర్రెడ్డి. ఇరగవరం మండలం గోటేరులో కొనసాగుతున్న తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ సేవా శిబిరం. వైద్య సేవలు అందించిన ముళ్లపూడి ఆసుపత్రి వైద్య నిపుణులు కృష్ణ మధుకర్, ప్రియాంకలు. డిసెంబర్ 13వ తేదీన అన్ని కోర్టుల్లో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లు. తాడేపల్లిగూడెంలో వెల్లడించిన అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు ఉద్బోధ. బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు బిర్సా ముండా రాజమండ్రిలో పేర్కొని నివాళులర్పించిన పార్లమెంటు సభ్యులు పురంధరేశ్వరి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే మెరుగైన ఆరోగ్యం. కొవ్వూరులో ప్రజలకు సూచించిన ఎమ్మెల్యే ముప్పిడి. అశేష భక్తజనంతో పోటెత్తిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం. అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్న ఆలయ ఉన్నతాధికారులు. వ్యక్తిగత పరిశుభ్రతపై ఏలూరు కలెక్టరేట్లో విద్యార్థులు, ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. పాల్గొన్న ఇతర ఉన్నతాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.